అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా నాకు ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కావాలని పట్టుబడడం వల్లనే ఇవాళ మనకు ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. కాబట్టి మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ మాధవ్ బీఆర్ఎస్ ఏం చెప్తున్నారు? రుణమాఫీ కాలే, ఎక్కడ చూసినా హోటల్లో కూర్చున్నా అదే చెప్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు. రుణమాఫీ కాలే. రుణమాఫీ ఎందుకు కాలేదనేది మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన దరిద్ర ముఖ్యమంత్రికి లేకుడే. కాబట్టి ఇవాళ మన రైతు సోదరులందరికీ కూడా రుణమాఫీ చాలా మందికి కాలేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం తప్పుదల వలన ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. రేవంత్ అన్న కూడా బాధపడుతున్నాడు. ఆ రోజే రేషన్ కార్డు ఇచ్చి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ 2 లక్షలు ఇచ్చే వారు. కానీ ఆ విధంగా ఆ ప్రభుత్వం తప్పుదల వలన జరిగిందే తప్ప ఈ ప్రభుత్వం వలన జరిగింది కాదని కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా రైతు సోదరులకు మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ మీరు మహారాష్ట్రకు దగ్గర ఉన్నారు. భారతదేశంలో మొక్కజొన్న ఏ ప్రభుత్వం కొట్టలేదు, కేవలం ప్రైవేట్ దళాలకు కొనడం జరుగుతుంది. కానీ రైతు సోదరులు నష్టపోవాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకుండా బాకీ తెచ్చిన రైతు సోదరులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి 40-50 వేల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఈ మొక్కజొన్న కొనడం జరుగుతుంది. లేకుంటే మహారాష్ట్ర ఎవరు కూడా ప్రభుత్వం కొనలేదు. జొన్నలు పండించాడు, జొన్నలు దేనికి పని వస్తలేవు, తినేటప్పుడు కూడా తగ్గలేదు. దాన్ని ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థమైతలేదు. కానీ రైతు సోదరులందరూ కూడా జొన్న పంట వేసినారు కాబట్టి వాళ్ళ నష్టపోవద్దు, వాళ్ళ శ్రమ వృధా కావద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని పైసలైనా ప్రభుత్వానికి ఇంకేదైనా స్కీము చేయకుండా రైతులు మాత్రం జొన్నలు కొనాలన్న ఉద్దేశంతో 30-40 వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ జొన్నలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరుగుతుంది. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులలో సైనికులుగా పనిచేద్దాం. మంచి నాయకులను పెట్టండి, వక్తలను పెట్టండి. ఎవరన్నా మన పార్టీ మీద విమర్శిస్తే, ముఖ్యమంత్రి మీద విమర్శిస్తే, కంది శ్రీనివాస్ మీద విమర్శిస్తే మండలం నుంచి ప్లేస్మెంట్ రావాలంటే అలాంటి ప్లేస్మెంట్ ఇచ్చే గట్టి నాయకత్వాన్ని మీరు ఎన్నుకొని ఈ మండలిని ముందుకు తీసుకుపోవాలని మరొకసారి అందరికీ కూడా నా ఉదయం